హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రివినియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ అదర్ రిచువల్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. అండ్ ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ అదర్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం, అండ్ తర్వాత మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం, అండ్ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఓకే, ఇక్కడ ఈ పర్సన్ మీలో ఒక డివైన్ ఎనర్జీని చూస్తున్నారు. ఈ డివైన్ ఎనర్జీని అసలు ఎందుకు చూస్తున్నారు ఈ పర్సన్ మీలో అంటే, మీ బిహేవియర్ అలా ఉంది. ఇక్కడ మీరు ఈ పర్సన్ని ఒక జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా లేదా ఒక జస్ట్ మీ సోల్మేట్ లాగానో అలా చూడట్లేదు. మీరు ఎలా చూస్తున్నారు ఈ పర్సన్ని అంటే, మీరు ఆల్రెడీ ఈ పర్సన్తో కొన్ని లైఫ్ టైమ్స్ ఈ పర్సన్తో కలిసి లైఫ్ పార్ట్నర్గా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్ చూస్తే. బట్ ఇది ఎందుకు వస్తుంది మీకు ఆ ఫీలింగ్ అంటే, మీరు ఒక డివైన్ ఫెమినిన్ ఆర్ మ్యాస్కులిన్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, అందుకే ఇక్కడ ఈ పర్సన్కి కూడా మీరు అలానే కనిపిస్తున్నారు. ఓకే, సో మీరిచ్చినంత కేరింగ్, నర్చరింగ్, దట్ ప్యాంపరింగ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి ఈ పర్సన్ మీ దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఫీల్ అవ్వలేదు. ఓకే, బట్ ఎందుకు ఇదంతా మీ లైఫ్లో ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ మీరు ఫస్ట్ టైం మిమ్మల్ని ఈ పర్సన్ మీట్ అయినప్పుడే మీరు అండ్ ఈ పర్సన్ ఐస్ ఎప్పుడైతే మీట్ అయ్యాయో అప్పుడే మీకు అర్థమైంది మీ ఇద్దరికి మధ్య ఏదో ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏదో ఉంది అని అర్థమైంది మీకు. కానీ ఓకే, అలా అనిపించడం అది క్వైట్ కామన్, అవన్నీ మనం పట్టించుకోకూడదు అని వదిలేశారు మీరు. కానీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆఫ్ మీటింగ్ దిస్ పర్సన్, కొన్ని మంత్స్ తర్వాత మీకు పదే పదే ఈ పర్సన్ గుర్తు రావడం అండ్ ఈ పర్సన్కి కూడా మీరు గుర్తు రావడం జరిగింది. కానీ అయినా కూడా మీరు జస్ట్ ఈ పర్సన్తో టాకింగ్ టర్మ్స్ నుండి ఈ రిలేషన్షిప్ని స్టార్ట్ చేసిన మీకు ఫీలింగ్స్ అనేవి ఉండేవి, కానీ అది కరెక్ట్ కాదు అని మీరు ఆ ఫీలింగ్స్ని హోల్డ్ బ్యాక్ చేసుకుంటూ ఉన్నారు. మీ పర్సన్కి ఎప్పుడు చెప్పలేదు. బట్ ఎప్పుడైతే మీ పర్సన్కి చెప్పారో ఈ పర్సన్ ఎలా ఫీల్ అయ్యారంటే, ఈవెన్ దో మిమ్మల్ని ఒక డివైన్ ఎనర్జీగా చూస్తున్నా ఈ పర్సన్ కూడా అలానే మీలానే ఫీల్ అయ్యారు. మేబీ ఇది కామన్ కదా అలా ఫీల్ అవ్వడం ఇలాంటి ఏజ్లో. కాబట్టి ఇదంతా సీరియస్గా తీసుకోకూడదని మీరు ఈ పర్సన్తో అలా మాట్లాడిన అంటే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసినా అవి యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఈ పర్సన్ అండ్ మీరు ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, కొన్ని ఏజ్, క్యాస్ట్ డిఫరెన్సెస్ ఆర్ ట్రెడిషనల్ డిఫరెన్సెస్ ఆర్ కల్చరల్ డిఫరెన్సెస్, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు, వేస్ట్ ఆఫ్ టైం. మీ లైఫ్ని వేస్ట్ చేయకూడదు, మీ ఫీలింగ్స్తో ఆడుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ పర్సన్ దూరంగా ఉండేవారు. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఒక ట్విస్ట్ అనమాట. ఇక్కడ డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్ మీరిద్దరూ ఒకరి నుంచి ఒకరు ఎస్కేప్ అయిపోవడానికి ఎంత ట్రై చేసినా, మీ మధ్య ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వచ్చినా, ఫైట్స్ వచ్చినా, ఎన్ని సెపరేషన్స్ వచ్చినా, నెంబర్ ఆఫ్ గోస్టింగ్స్ ఉన్నా మీరిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మీరిద్దరూ ఆల్రెడీ సెపరేటెడ్. యు ఆర్ ఇన్ సెపరేషన్. ఈ సెపరేషన్ ఈజ్ ఎ డివైన్ సెపరేషన్. ఎందుకంటే డివైన్ మీ ఇద్దరిని సెపరేట్ చేసింది అండ్ డివైన్ మిమ్మల్ని మళ్ళీ కలుపుతుంది. ఓకే,
ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే ఇట్స్ ఎ సోల్ కాంట్రాక్ట్, ఇట్స్ ఎ సోల్ టై. మీరు సెపరేషన్లో ఉన్నా మీరిద్దరు సోల్స్ మాట్లాడుకుంటూ ఉన్నాయి. మీకు తెలియదు, అలాంటివన్నీ మీకు తెలియదు. యాజ్ ఎ కామన్ పర్సన్ మీకు అవన్నీ తెలియవు. లైట్ వర్కర్స్ అలాంటి వాళ్ళు చెప్పగలరు మీ కనెక్షన్ ఎలాంటిది అనేది. ఓకే, సో నా అగైన్ దిస్ పర్సన్ విల్ కాల్ యూ ఆర్ మెసేజ్ యూ ఇఫ్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్, ఆర్ ఆల్రెడీ ఇన్ కమ్యూనికేషన్ దిస్ పర్సన్ విల్ అగైన్ కమ్ బ్యాక్ టు యూ. ఈ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు, కానీ ఈ పర్సన్కి ఉండబుద్ధి కావట్లేదు. మీరు ఈ పర్సన్కి దూరంగా ఉండాలని మీరు వాక్వే చేశారు, అయినా మీరు ఉండలేరు. మీరు కూడా ఈ పర్సన్ని మర్చిపోదామని చాలా ట్రై చేస్తారు, బట్ నో యూజ్. మర్చిపోలేదు. మీరు ఫైనల్గా ఒక డెసిషన్కి వచ్చేసారు. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోతే మీరు ఉండలేరు. మీకు ఏదో యాంగ్జైటీ, అనీజీనెస్ అనేది ఉంటుంది మీకు. సేమ్ వే మీ పర్సన్ కూడా అక్కడ అంతే. మీతో మాట్లాడకూడదు, మీకు దూరంగా ఉండాలి అని మిమ్మల్ని చాలాసార్లు బ్లాక్ చేయడం అది చేశారు, కానీ ఇది అవ్వలేదు ఈ పర్సన్ వల్ల కూడా. ఈ పర్సన్ ఏంటంటే అనీజీగా ఫీల్ అవ్వడమే కాదు, మీ పర్సన్కి కొంచెం అగ్రెసివ్ నేచర్ వచ్చేసింది మీకు దూరంగా ఉన్న తర్వాత. అంటే అందరితోనూ హార్ష్గా మాట్లాడడం, అగ్రెసివ్గా మాట్లాడడం, ఇలా చేయడం స్టార్ట్ చేశారు. సో ఫైనలీ దే కేమ్ టు నో దే వాంట్ యూ, దే ఆర్ ఇన్ రిలేషన్ విత్ యూ ఫ్రమ్ పాస్ట్ లైఫ్స్ అని ఈ పర్సన్కి అర్థమవుతుంది. కానీ అలాంటి మాటలన్నీ ఈ రోజుల్లో ఎవరు వినరు. పాస్ట్ లైఫ్ ఎవరికి తెలుసు అని అనుకుంటారు, అది కరెక్టే. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చానో ఈ పాస్ట్ లైఫ్ అంటే ఏంటి ఇదంతా కూడా తర్వాత అర్థమైంది నాకు. సో అదంతా ఈ పర్సన్కి ఎప్పుడైతే ఆ అవేర్నెస్ అనేది వచ్చిందో, ఈ పర్సన్ మిమ్మల్ని ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారు. అది మీకు తెలియదు. అబ్జర్వ్ చేస్తున్నారు ఫ్రమ్ ఫేక్ అకౌంట్స్ అండ్ అదర్ అకౌంట్స్, అండ్ దే వాంట్ టు టాక్ టు యూ. దే విల్ కాల్ యూ ఆర్ మెసేజ్ యూ. ఈ పర్సన్ తనకి తానే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మీతో కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, మీతో ఓన్లీ చాటింగే చేయాలి, కాల్స్ చేయకూడదు. వీడియో కాల్స్ అంటే అది బహుత్ దూర్కి బాత్, అది చేయరు. ఇంకా వీడియో కాల్ అంటే అదొక పెద్ద టాస్క్, సో చెయ్యరు. ఓకే, సో అలా ఉంటుంది ఈ పర్సన్ సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ కాల్స్ చేస్తారు. ఎవ్రీ 2 days or 3 daysకి ఒకసారి మీతో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అండ్ చాటింగ్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ చాలా హ్యాపీగా కనిపిస్తారు. ఇప్పుడు మీరు బయట అబ్జర్వ్ చేసి చూస్తే ఈ పర్సన్, ఒకవేళ మీరు ఎవ్రీ టైమ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ పర్సన్ ఫేస్ టు ఫేస్, ఈ పర్సన్ మీరు ఐడెంటిఫై చేస్తారు. ఎలా అంటే దే ఆర్ ఇన్ వెరీ హ్యాపీ మూడ్. ఇదివరకు ఉన్న ఫేస్, పోకర్ ఫేస్ అనేది ఉండదు. ఈ పర్సన్ ఒక యాంగ్రీ బర్డ్లా కనిపించేవారు మీకు, కానీ ఇప్పుడు అలా ఉండరు. చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. చాలా హ్యాపీగా అందరితో మాట్లాడుతున్నట్టు మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు. సేమ్ వే ఈ పర్సన్ మిమ్మల్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఏంటి ఇవాళ హ్యాపీగా ఉన్నారు అని అడుగుతారు మిమ్మల్ని. సో అలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్. బట్ దిస్ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది విత్ ఇన్ ఫ్యూ డేస్. ఓకే, ఈ విదిన్ ఫ్యూ డేస్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ. ఇక్కడ I see some grand wedding energies and celebrations and everything. They want to celebrate with you, and they want to reconcile with you. So ఈ రిలేషన్షిప్ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుండే ఈ రిలేషన్షిప్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పర్సన్ చేసుకున్నారు ఆల్రెడీ, కానీ అది మీకు చెప్పలేదు. కానీ అది ఇప్పుడు ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు డైరెక్ట్గా. మీతో లాట్ ఆఫ్ టైం స్పెండ్ చేస్తారు అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ డిస్కస్ చేస్తారు. ఒక హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్ రాబోతుంది, అది కూడా ఫేస్ టు ఫేస్. ఓకే, మీరిద్దరూ కొన్ని అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటారు, అలాంటి వాటికి లేదా కొన్ని పబ్లిక్ ప్లేసెస్కి మీరిద్దరూ వెళ్ళి ఎంజాయ్ చేయడం, లంచ్, డిన్నర్ ఇలాంటి వాటికి మీరు అటెండ్ అవ్వడం, ఆర్ మ్యారేజెస్కి వాటికి మీరిద్దరూ కలిసి అటెండ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి.
కానీ ఇదంతా ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు నమ్మలేరు, ఇది నిజంగా జరుగుతుందా అంటారు. కానీ ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ రోజు ఈ రీడింగ్ మీకు తప్పకుండా గుర్తొస్తుంది. ఓకే. అండ్ అనదర్ థింగ్, లాట్ ఆఫ్ మనీ. ఐ సీ హియర్ లాట్ ఆఫ్ మనీ అండ్ స్టెబిలిటీ. లాట్ ఆఫ్ మనీ మీకు ఎవరో ఇవ్వబోతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో మీరు మనీ ఇచ్చారు. అది కూడా ఒక పెద్ద అమౌంట్. ఆ అమౌంట్ మీరు అడగకుండానే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఈరోజు వాళ్ళు ఇస్తారు మీరు అని ఆ రోజు ఎక్స్పెక్ట్ చేయరు, బట్ ద సేమ్ డే వాళ్ళు తీసుకొని ఇచ్చేస్తారు. ఈరోజు ఇస్తే బాగుండు అని అనుకుంటారు మీరు, కానీ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఆ రోజు తీసుకొచ్చి ఇచ్చేస్తారు మీకు మనీ. అండ్ ఇదొక హ్యాపీనెస్, మీకు అనుకోని హ్యాపీనెస్, మీరు ఎక్స్పెక్ట్ చేయని. ఇక్కడ అంతా కూడా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అది జరుగుతుంది. మీకు సడన్ మనీ అనేది వస్తుంది అండ్ సడన్ కాల్ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఓకే. ఇదొక కంప్లీట్లీ ఒక చేంజ్ అనమాట. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ రిలేషన్షిప్ అండ్ ఇన్ యువర్ లైఫ్. అక్కడ మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ ఎప్పుడైతే మీరు ఎంటర్ అవుతారో మీ పర్సన్ కూడా అక్కడ ఒక బ్రైట్ సన్ ఎనర్జీని చూసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పటి వరకు మీరు తన లైఫ్లో ఒక లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనెల్, కానీ ఇప్పుడు ద టనెల్ క్రాస్ చేసి బయటికి వెళ్తే మనం ఎంత రిలీఫ్ ఫీల్ అవుతామో అలా ఉంది ఈ పర్సన్ లైఫ్. ఓకే. బ్రైట్ ఎనర్జీ, బ్రైట్ సన్ ఎనర్జీ. సో ఇది ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్షిప్. ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటే ఇక్కడ దానికి అర్థం ఏంటి అంటే మీరిద్దరూ కలిసి ఎప్పుడు హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ యూ ఆర్ దేర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అంటే మీరు తప్ప ఇంకెవరు తనకి హ్యాపీనెస్ ఇవ్వలేరు. మీరు ఒక హ్యాపీయెస్ట్ పర్సన్, తన లైఫ్లో హ్యాపీనెస్ ఇచ్చేది మీరు. అందుకే మిమ్మల్ని హ్యాపీనెస్ అని, మిమ్మల్ని ఒక డైమండ్ అని ఇలా పిలుస్తూ ఉంటారు. ఓకే. సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు దూరం నుంచి అబ్జర్వ్ చేయడం, మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వడం, అదొకటే ఉండేది ఇప్పటి వరకు. బట్ కొన్ని విషయాల్లో మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ రావడం, సడన్లీ మిమ్మల్ని ఈ పర్సన్ బ్లాక్ చేసేయడం, ఇదంతా కూడా జరిగింది. కానీ బ్లాక్ చేశారు, కానీ ఈ పర్సనే దే విల్ అన్బ్లాక్ యూ. ఈ రోజు కానీ రేపు కానీ ఈ పర్సన్ తప్పకుండా మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మరి ఈ పర్సన్ మీకు కాల్ చేస్తారు ఆర్ మెసేజ్ చేస్తారు ఆర్ వీడియో కాల్ కూడా చేస్తారు. ఎందుకంటే ఇది ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ రీడింగ్ ఇది. ఓకే. ఇందులో జరిగేవన్నీ కూడా మీరు అసలు ఎప్పుడు అనుకోనివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇలా చేస్తారా అసలు మీ పర్సన్? అసలు కొంతమంది ఎలాంటి ఆలోచనలో ఉన్నారంటే అసలు ఈ లైఫ్ టైంలో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా, మీరిద్దరు మళ్ళీ ప్యాచప్ అవుతారా అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎస్, అవుతారు. ఈ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మిమ్మల్ని ఏ విషయంలోనూ